బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మంగ్లీ తమ్ముడి అకౌంట్కి సంబంధించి మంగ్లీ తమ్ముడి అకౌంట్లోకి భారీగా డబ్బు వచ్చింది అనేది, శివ చౌహాన్కు భారీగా నగదు ట్రాన్స్ఫర్ చేశాడు మధు అనేది పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటపడిన అంశం. 3 సార్లు అకౌంట్లోకి డబ్బులు పడినట్లుగా గుర్తించారు ఇటు ఇన్వెస్టిగేషన్ టీం. అమౌంట్ పడిన వెంటనే విత్డ్రా చేశాడు మంగ్లీ తమ్ముడు. నిందితుడి నుంచి మంగ్లీ తమ్ముడి అకౌంట్లోకి డబ్బులు రావడంతో మంగ్లీ బ్యాంక్ అకౌంట్లపైన కూడా పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటికే మధు బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు. మంగ్లీ తమ్ముడు శివ, హిమకాంత్ రెడ్డి ఆ డీటెయిల్స్ ఇవ్వాలి అంటూ కూడా బ్యాంకులకు పోలీసులు లేఖ రాయడం జరిగింది. పెట్టుబడుల పేరుతో మంగ్లీ ఆమె తమ్ముడు కోట్లు తీసుకొని మోసం చేశారని అడ్వకేట్ సుబ్బారావు కంప్లైంట్ చేయడం జరుగుతోంది. తనకు తన తమ్ముడికి సంబంధం లేదంటూ మంగ్లీ వాదిస్తూ ఉన్నారు. తప్పు చేయలేదు, దేవుడిపై ఒట్టు వేసి, ఇన్ఫ్యాక్ట్ దేవుడి మీద ఒట్టు కూడా వేయడం జరిగింది మంగ్లీ తమ్ముడు శివ. గతంలో కొద్ది రోజుల క్రితం ఇదే అంశానికి సంబంధించి మంగ్లీ తమ్ముడు శివ కూడా మీడియాతో మాట్లాడుతూ నాకు దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత మంగ్లీ కూడా ఒక లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఒక మరణం నమోదైన తర్వాత, ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆమె ఒక లెటర్ రిలీజ్ చేశారు. మరణాలు నాకు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి, బాధ కలిగిస్తోందని చెబుతూనే నాకేం సంబంధం లేదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది. అసలు ఇంతకీ గతంలో మంగ్లీ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు విజ్ఞప్తి చేసుకుంటున్న చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్లీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధం అని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. చట్టం ఎవరికి చుట్టం. రైట్, అది గతంలో మంగ్లీ చేసిన వ్యాఖ్యలు. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ కింద ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, మరి ముఖ్యంగా ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఇన్నారెడ్డి కూడా జాయిన్ అవుతున్నారు ఫోన్లలో. ఒకసారి ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్నారెడ్డి, ఈ 3 times ట్రాన్సాక్షన్ జరిగింది అనేది వినిపించే మాట, అసలు ఎంత అమౌంట్ జరిగింది, ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు బయటపడుతూ ఉన్నాయి? సచిన్, మనం గమనించవచ్చు, ఇప్పుడు దాకా కూడా మంగ్లీ అన్న వర్డ్స్ మనం చాలా స్పష్టంగా విన్నాం. నీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయదు, మా తమ్ముడు చాలా అమాయకుడు, మేము గుళ్ళు కట్టించాము, గోపురాలు కట్టించాము, చాలా భక్తితో ఉండే వ్యక్తి అని చెప్పి కూడా చెప్పుకుంటే ప్రయత్నం చేశారు. కానీ బాధితులు పదే మంగ్లీ ఉండడం వల్లనే మేము డబ్బులు కట్టాము, ఎందుకంటే ఒక పాపులర్, ఒక కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగి ఒక గుర్తింపు పొందిన వ్యక్తి తమ ఏమైతే తమకు ఫ్యామిలీ లాగా చూసుకున్నామని, సో అలాంటి వ్యక్తి ఉంది కాబట్టి మనం డబ్బులు కట్టినామని డబ్బులు సేఫ్ గా ఉంటాయని చెప్తున్న విషయం మీద వాళ్ళు చాలా నమ్మకంగా డబ్బులు కట్టామని చెప్తున్నారు. సో అయినప్పటికీ ఈమె ఎంతప్పటికీ కూడా నాకు సంబంధం లేదని చెప్తున్న వీళ్ళెన్నో రిమోట్లకు లేకపోతే మొబైల్ ఫోన్లకు మొరపెట్టుకోవటం కాదు, మీరు పబ్లిక్ లోకి రండి, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే మోసపోయారో వాళ్ళ సపోర్ట్ నిలబడండి. తర్వాత ఎవరైతే మోసం చేసిన వ్యక్తి మధుని ఎక్కడ కూడా కారణం చేయకుండా దీంతో సంబంధించి అడ్వకేట్ ని లేకపోతే వేరే వాళ్ళని ఆయన టార్గెట్ వస్తా ఉంది. దీనికి సంబంధించి మంగ్లీ తమ్ముడికి సంబంధించిన వ్యవహారంలో మధు పంపిన ట్రాన్సాక్షన్స్ బయటపడ్డాయి. సో ఇప్పటికే మధుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లో పోలీసులు సీజ్ చేశారు. దాని తర్వాత మధు దగ్గర నుంచి 2 సార్లు డబ్బులు పడటం, తర్వాత వాటిని ఇమీడియట్ గా సీజ్ చేసిన నేపథ్యంలో మిగతా ఎవరైతే దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారో వాళ్ళ అకౌంట్ కూడా సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు బ్యాంక్ అధికారులను కోరిన నేపథ్యంలో దీంట్లో ఈ 2 ట్రాన్సాక్షన్స్ అనేవి మనకు దొరికిన ఎవిడెన్స్లు మనం గమనించవచ్చు. సచిన్, ఏదైనా ఒక కేసు జరిగినా నిందితులనే వాళ్ళు ఎక్కడో చాట వాళ్ళు దొరుకుతారని చెప్పి దానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువ శాతం డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది అన్న విషయం మీదనే దానికి సంబంధించి మధుకి డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను డబ్బులు సంతిచ్చి వచ్చారని చెప్పేసి బాధితులు చెప్తున్న నేపథ్యంలో ఫోటో కూడా మంగిలి ఇవ్వలేదు, కానీ తమ్ముడితో ఫోటో దిగాలని చెప్పేసి కూడా ఒక బాధితుడు చాలా స్పష్టమైన ఎవిడెన్స్ ఇచ్చాడు. సో ఇచ్చినప్పుడు కూడా
క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఎవిడెన్స్ కాదు కాబట్టి మరి వీళ్ళు ఎంతవరకు ధైర్యం ఎందుకున్నారంటే అసలు మేము ఎక్కడా కూడా ఎవిడెన్స్ అనేది లేకుండా ఉన్నామని చెప్పి జాగ్రత్త పడ్డప్పటికి కూడా ఒక 2 సార్లు డబ్బులు వేయగానే ఇమీడియట్ గా జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించి ఎవిడెన్స్ దొరికినాయి. దానికి కూడా మేము అడ్వాన్స్ అడిగామని చెప్పి ఒకసారి క్యాష్ తో ఇచ్చినట్టుగా దొరికిన ఫోటోకి మంగ్లీ తమ్ముడు శివ ఏమైతే ఉన్నాడో మనం ప్రెస్ మీట్ పెట్టి నేను మా ఇల్లు అమ్మకానికి పెట్టాము, ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసిన ఫోటో తీసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆ డబ్బులు ఇస్తున్నట్టుగా ఉన్న ఫోటో నాది కాదు, అడ్వాన్స్ కోసం డబ్బులు ఇచ్చారని చెప్పని ఆ విషయాన్ని కప్పుచ్చాడు. మరి ఈసారి 2 సార్లు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా దానిలో స్పష్టమైన ఎవిడెన్స్ దొరికింది పోలీసుకి. దాని మీద అంటే ఎంతప్పటికీ ఏది దొరికినా దాన్ని ఏదో రకంగా దాన్ని సమాధానం కప్పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ తప్పు చేశామని చెప్పని ఒప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. మొన్న లెటర్ రిలీజ్ చేసినప్పుడు కూడా నేను ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేయను కూడా, ఒకవేళ తప్పు చేసినటువంటి దేవుడు క్షమించని చెప్పిన లెక్కలో మాట్లాడుకు వస్తున్నారు. కానీ వచ్చి ఎవరైతే బాధ్యులు అంటే ఇప్పుడు నీ పేరు పెట్టుకొని నీ పేరుతోటి వాళ్ళు డబ్బులు వసూలు చేశారని చెప్పిన విషయాన్ని మీడియా పదే చెప్తా ఉంది. అలాగే మనం కూడా చెప్తున్న నేపథ్యంలో మరి నీ పేరు చెప్పి నీ డబ్బులు వసూలు చేసిన వ్యక్తి మీద కేసు పెట్టడం కానీ, మరి నీ పేరు చెప్పి నువ్వు ఉండడం వల్ల మేము మోసపోయాని చెప్తున్నాడు కానీ భరోసా ఎక్కడిచ్చారు? మన ఒక గుండె ఆగిపోయింది. ఇలా మరొకరు కూడా చనిపోయారు చెప్పిన వార్త కూడా మనకి ఇప్పుడు వస్తా ఉంది. సో ఇంతమంది చనిపోతున్న నేపథ్యంలో మరి మీ కులానికి చెందిన వ్యక్తులు ఈ రకంగా పిట్టల్లో రాలిపోతా ఉన్నారు. అంటే ఇక్కడ చిన్న పాస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఇన్నారెడ్డి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సంబంధించి అంటే మరి ముఖ్యంగా శివ పాత్ర గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కాబట్టి ఆ డీటెయిల్స్ని ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అఫ్ కోర్స్ ఇక్కడ మంగ్లీకి సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ని కూడా ట్రాక్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా సచిన్, దీంట్లో మంగ్లీ సంబంధించిన అకౌంట్ కూడా ట్రాక్ చేసే అవకాశం ఉంది. కాకపోతే మనం స్పష్టంగా ఉండొచ్చు, మంగ్లీ పదే సంబంధం లేదు అని చెప్పినప్పుడు కూడా ఎవిడెన్స్లు బయటపడుతున్నాయి. కానీ ఆమెగా చాలా స్పష్టంగా ఎక్కడా కూడా డిజిటల్ ఎవిడెన్స్ కానీ లేదు కాబట్టి ఇంత భరోసాగా మాట చెప్పగలుగుతా ఉంది. సో కానీ కమ్యూనికేషన్ కావచ్చు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా పోలీసులకు ఉంది, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటము, తర్వాత వాళ్ళ హౌస్ కు రావడము, తర్వాత పబ్లిక్ లోకి వచ్చి దీంట్లో మేము ఉన్నాము మీకు భరోసా ఇవ్వటము, ఇవన్నీ కూడా బాధితులు చెప్తా ఉన్నారు. కానీ మంగ్లీకి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. తమ్ముడు శివ స్పష్టంగా 2 సార్లు డబ్బులు డ్రా చేశాడన్న విషయం మీద పోలీసు ఎవిడెన్స్ దొరికింది. ఇంకా డీటెయిల్ గా అంటే ఇప్పుడు జనరల్ గా మనం గమనించవచ్చు, ఎవరికైనా 2-3 అకౌంట్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అన్ని అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఆ అకౌంట్ అన్నిటి మీద కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బ్యాంక్ అధికారులకు లేఖ రాశారు. ఈ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అని ఇవ్వండి అని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసేస్తా ఉంది. దీంట్లో మంగ్లీ తమ్ముడు శివ, హేమాకాంత్ రెడ్డి సంబంధించి చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి వీరిద్దరు కూడా వివరాలు ఇవ్వండి అని చెప్పిన బ్యాంకింగ్ కోరిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో డెఫినెట్ గా వాళ్ళు లేదు అన్న డిజిటల్ ఎవిడెన్స్ అనేది కూడా ఎవరు కూడా దాన్ని కాదు అనే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ మంగ్లీకి సంబంధించి తమ్ముడు శివ, హిమాకాంత్ రెడ్డి, తర్వాత మిగతా ఎవరైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అందిస్తే ఇంకా మరికొన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొంత సమాచారం ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సమాచారం ఉంది. కాబట్టి ఆ సమాచారం ఎలా ఉంది, ఇప్పటికే చాలా మంది విచారణ చేస్తా ఉన్నారు, బాధితులు విచారణ చేస్తా ఉన్నారు, తర్వాత దీంట్లో అనుమానితుల మీద విచారణ చేస్తా ఉన్నారు, నిందితులు కూడా విచారణ చేస్తా ఉన్నారు. అందరిని ట్రాక్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా త్వరలో మంగ్లీ కావచ్చు, మంగ్లీ తమ్ముడు సంబంధించిన చాలా వివరాలు బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే కాకుండా ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా అంటే తప్పు చేసిన వాళ్ళు పోలీసు నుంచి తప్పించుకోలేరని మాత్రం ఇది వాస్తవం స్పష్టంగా అర్థమవుతా ఉంది. సచిన్ రైట్ నారెడ్డి, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి గతంలో మంగ్లీ తమ్ముడు శివ కూడా రియాక్ట్ అవుతూ ఏకంగా దేవుడి మీద ప్రమాణం చేసి నాకేం తెలియదని చెప్తూ ఉన్నారు. ఆ టైంలో శివ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆ కేసులలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో మా పేర్లు నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు మీరు ఎక్కడైనా నిరూపించండి, మేము కంపల్సరీగా ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. కంపల్సరీగా ఇదైతే గట్టిగా చెప్తా. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా, తుల్జా భవాని మా అమ్మవారు, తుల్జా భవాని అమ్మవారి పైన అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా, మాకు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ కేసులలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో మా పేర్లు నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు మీరు ఎక్కడైనా నిరూపించండి, మేము కంపల్సరీగా ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము.
కంపల్సరిగా ఇదైతే గట్టిగా చెప్తా. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా, తుల్జా భవాని మా అమ్మవారు, తుల్జా భవాని అమ్మవారి పైన అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా, మాకు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ కేసులలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో మా పేర్లు ఒక్కటి, నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు అది శివ అంటోంది. ఆంజనేయ స్వామి మీద ఒట్టు వేసి చెప్తూ ఉన్నాను, అలాగే సేవాలాల్ మీద ఒట్టు వేసి చెప్తూ ఉన్నాను, తుల్జా భవాని అమ్మవారి మీద ఒట్టు వేసి చెప్తూ ఉన్నాను, మాకు ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధం లేదనేది. బట్ ఇక్కడ శివ అఫ్కోర్స్ గతంలో మాట్లాడినట్టుగా ఒట్టేసి చెప్పినట్టుగా తనకేం సంబంధం లేదంటూ ఉన్నారు. బట్ ఆ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగాయి? ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు రియాక్ట్ కావటం లేదు? శివ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? శివ రియాక్ట్ అయితే కనుక అప్పుడు కాస్త ట్విస్ట్ వీడే అవకాశం ఉంది. ఎంత మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగింది, ఎవరెవరికి పంపించారు, ఎందుకు పంపించారు, ఎందుకోసం పంపించుకోవాల్సి వచ్చింది, కేవలం మధుకి శివకి మధ్యమే, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరి మధ్యని ట్రాన్సాక్షన్ జరిగిందా, లేకపోతే ఈ అమౌంట్ ఇంకా ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయ్యిందా, వేరే అకౌంట్స్కి ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది, ఎందుకోసం ట్రాన్స్ఫర్ చేశారు, ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగి, ఇవన్నీ కూడా దర్యాప్తులో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఓయూ జేఏసీ లీడర్ అశోక్ రాథోడ్తో ఆర్టీవీ మాట్లాడింది. మా ప్రతినిధి పవన్ మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. మంగ్లీ మైక్రో ఫైనాన్స్ విషయంలో విసిపోయే నిజాలను అయితే సంపత్ నాయక్ గారు బయటపెట్టడం జరుగుతూ ఉంది. గతంలో ఏదైతే తన ఇంటి దగ్గర దిగిన ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అది ఒకటేసారి నా కర్మకాయలు దిగిన ఫోటో ఒకటే తన దగ్గర ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చింది. కానీ ఇప్పుడు మంగ్లీ నివాసంలోనే ఇప్పుడు మధు రావడం జరిగింది, తన తల్లి కూడా ఉండడం జరిగింది. ఆ విసిపోయే నిజాలన్నీ కూడా సంపత్ నాయక్ గారు బయటపెట్టారు. మాట్లాడదాం ఒకసారి. ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో ఇప్పుడు నిన్న కూడా ఒక లెటర్ రిలీజ్ చేసింది, నాకే పాపం తెలియదు, సత్యమేవ జయతే అని మాట్లాడింది. ఇప్పుడు ఏం చెప్తారు వీటి గురించి? ఇవాళ మంగ్లీ గారు ఎంత శుద్ధపూజ మాటలు మాట్లాడిందంటే ఆ శుద్ధపూజలకు నేను ఒకటే చెప్తున్నాను చాలా క్లియర్గా. ఇవాళ బాధితుల పక్షాన బలంగా నిలబడ్డం. ఇవాళ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఈఓడబ్ల్యూ పోలీసు వాళ్ళు కూడా చాలా సత్వర న్యాయం గురించి ఏదైతే ఉందో, ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు, 2 హాస్పిటల్లో తీసుకొని కూడా ఉన్నారు. ఇలా మంగ్లీ గారు అన్నారు కేవలం నేను ఒకటే ఒక ఫోటో దిగిన పాపానికి ఇదంతా జరిగిందన్నారు. వాళ్ళ శివ చౌహాన్ కూడా చాలా మాట్లాడుతున్నాడు. మరి ఇప్పటిది 2వ ఫోటో ఎవరిదమ్మా మంగ్లీ? నువ్వు చెప్పాలి కదా ఈ ఫోటో ఎవరిది? నేను ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నాను. కేవలం ఆ బిల్డింగ్ దగ్గర ఉన్న కాడిది ఒకే ఒక ఫోటో మాత్రమే అది వచ్చింది. ఇది 2వ ఫోటో. బాధితులకు న్యాయం జరగాలి, బాధితుల పక్షాన ఉండాలి, బాధితులు ఏదైతే ఉన్నామో వాళ్ళ గురించే పోరాడుతున్నాము, వాళ్ళకు అండగా ఉంటాము. మంగ్లీ నువ్వు ఏమాత్రం అబద్ధాలు ఆడలేదు, నువ్వు నిజం వైపు ఉన్నావంటే నేను నీకు ఒకటే చెప్తున్నాను, నువ్వు బయటికి రా, పేద ప్రజల పక్షాన నిలబడు, వాళ్ళకి అండగా ఉండు. నేను ఒకటే చెప్తున్నాను. ఇవాళ ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బాధితులు ఎవరున్నా మీరు కేసులు పెట్టండి, మీరు కేసులు పెట్టి ముందుకు రండి, మీ పక్షాన నిలబడడానికి మేము ఉన్నాము. ఇవాళ నువ్వు ఏదేదైతున్నావో మేము కావాలని ఎక్కడ ఎవరిపైన నిందారోపణలు వేయటం లేదు. ఇంతకుముందు మీకు ఒక వీడియో కూడా రిలీజ్ చేసినాము, ఆ వీడియో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మధుకు నీకు సంబంధం లేదన్నావమ్మా, మధు గురించి నేను ఒకటేసారి ఇంటికి పోయినా అని చెప్పినావు కదా. ఇది ఎవరు? మధు మీ ఇంటికి ఎట్లా వచ్చిండమ్మా? ఎవరు? బాధితులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, మీరు ఎక్కడ చేసుకోవద్దు, ధైర్యంగా ఉండండి, నిజాయితీ వైపు మేము నిలబడుతున్నాము. ఇప్పటికే అనేక సంఘాలు కూడా మాకు వచ్చి మద్దతు కూడా తెలుపుతున్నాయి. బాజాబ్తా చెప్తున్నాను, మీ అందరికీ ధన్యవాదాలు. ఇలా హ్యూమన్ రైట్ కమిషన్ కావచ్చు కానీ, ఎస్సీ సంఘాలు కావచ్చు కానీ, లేకపోతే మిగతా సంఘాలు కూడా మా అందరికీ సపోర్ట్గా ఉన్నాయి. మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ థ్యాంక్ యూ. బాధితుల పక్షాన్ని ఎలా ఉండబోతుంది మీ యాక్షన్ ఏంటి? ఇప్పుడు మంగ్లీ కొట్టేసిన తర్వాత మీరు కొన్ని ఫోటోస్ రిలీజ్ చేశారు, నెక్స్ట్ ఇంకేమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా దాని గురించి? వాళ్ళంతటా వాళ్ళే గోతులు తవ్వుకుంటున్నారు. బాధితుల వైపు నిలబడండి, బాధితులకు న్యాయం చేయండి, బాధితుల కోసమే ఉండండి అంటే నేను ఒకటే చెప్తున్నాను. ఈ కల్లిబొల్లి మాటలు, ఈ స్క్రిప్టెడ్ మాటలు వద్దు. అరే తమ్ముడు శివ చౌహాన్, ఈ స్క్రిప్టెడ్ వద్దు. కూడా 9 మంది బంజారా బిడ్డలే, ఇవాళ 2 మధ్యలో ఉన్నారు, ఇవాళ ఇంకా తీసుకున్నారు. చేతులెత్తి దండం పెడుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సత్వర న్యాయం గురించి డబ్బులు రికవరీ చేయండి,
కేసును వేగవంతంగా విచారణ చేయాలని బాధితుల పక్షాన నిలబడాలని అనుకుంటున్నాను. మంగ్లీ భాజపా మధు కావచ్చు, మంగ్లీ కావచ్చు, మా పేర్లు ఎఫ్ఐఆర్ లేవు, మేము తప్పు చేయలేదంటూ మాట్లాడుతున్నాం. వాళ్ళకే సంబంధం ఇది కావాలని చాలా స్క్రిప్టెడ్. అసలు మధుగానికి ఫస్ట్ సంబంధమే లేదన్నది. మరి మధుగాన్తో సంబంధం ఉన్న ఫోటోలు బయటకు వచ్చినాయి, వీడియోలు బయటకు వచ్చినాయి, మధుగాన్తో సంబంధం ఉన్న ఫోటోలు వచ్చినాయి, వీడియోలు కూడా బయటకు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇవాళ మీరు చెప్పాలి కదా, ఇవాళ మీరు చెప్పాలి కదా. మీకేమాత్రం సంబంధం లేకపోతే ఫోటోలు వీడియోలు ఏ విధంగా వస్తున్నాయి? వందల మంది నిజం వైపు నిలబడు. నువ్వు నిజం వైపు నిలబడితే కులం అంటే మనం పెద్దవాళ్ళతో ప్రెజర్ చేపిస్తావా? బాజాబ్తా ప్రెజర్ వస్తుందా మీకు? ప్రెజర్ భయంకరంగా ఉంది. అయినా కానీ కొంచెం వెయిట్ చేసినాం. ఇవాళ నిజంగా చెప్తున్నాం, మా పార్టీ తరపు నుంచి నాకు కాల్ వచ్చి నిజం వైపు నిలబడు, ఎంతకైనా పోరాడదాం అన్నారు. పేద బిడ్డలు ఇలా వాళ్ళ పక్షాన్ని నిలబడు, వాళ్ళకి దండగా ఉండండి. ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరెవరైతే మోసపోయినారో మీరు అందరు కేసులు పెట్టండి. మీ వైపు మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి. ఎవరు కూడా వద్దని తెలియజేసుకుంటూ నేను మీ సంపత్ నాయక్ని దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సత్వర న్యాయం గురించి వేగవంతమైన చర్యలు తీసుకోండి. ఇది ఒకటే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. విన్నాం కదా, ఏదైతే గతంలో చూసిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తున్నాను నేను. ఆ ఒక్కటే ఫోటో నేను దిగింది, దానికి ఏ సంబంధం లేదు. ఒక ఎమ్మెల్యే ఫంక్షన్ నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు తన ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగడం జరిగింది. అంత మించి ఆడికి మధుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటే ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. ఇటు మంగ్లీ తమ్ముడు కూడా మాట్లాడుతూ మాపై ఎఫ్ఐఆర్లు ఎలాంటి పేర్లు లేవు, అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. గతంలో ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థ ఓపెనింగ్కి వెళ్ళాను, అతను తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు దిగిన ఫోటోలు ఇవి, మిగతా మాకు ఏ సంబంధం లేదంటూ మాట్లాడారు. కానీ ఇప్పుడు మంగ్లీ ఇంట్లో నివాసంలో ఉన్న వీడియో ఒకటి రిలీజ్ ఉంది. ఇటు ఇంద్రావతి చౌహాన్ లోపల ఇదే డైనింగ్ ఏరియాలో నిలబడడం జరిగింది. ఇటు మధుకి ఆపోజిట్ గా మంగ్లీ తల్లి కూర్చొని మాట్లాడుతోంది. మరి ఇది ఏ సందర్భంలో? నిజంగా ఇంట్లోకి వివాహం గురించి పిలిచి మాట్లాడుతున్న సందర్భంలోనే మధు ఇంట్లోకి వచ్చి మాట్లాడుతున్న సందర్భం ఏ సందర్భంలో? మరి మధు ఏకంగా ఇంటికే వచ్చాడు, ఇంట్లోనే కూర్చున్నాడు, తల్లితో మాట్లాడుతున్నాడు. అటు మంగ్లీ చెల్లి ఆ వీడియోలో చూస్తూ ఉంది. ఆ తర్వాత ఏదో ఫామ్ లో పొలంలో పనిచేస్తున్నట్టుగా ఒక తోటలో ఇటు మంగ్లీ నైట్ వేర్ డ్రెస్ లో ఉండడం జరిగింది. ఇటు పక్కన మధు వెనక వారి సంబంధించిన వ్యక్తులు నిలబడడం జరిగింది. ఇవన్నీ కూడా ఫోటోలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వారు ఎంత ముందుకున్న సంబంధం, ఎంత క్లోజ్ గా వాళ్ళు ఒక ఫ్యామిలీలో కలిసి ఉంటే అలాంటి ఫొటోస్ దిగుతారు. ఇంట్లో పొలం పనులు చేసుకునేటప్పుడు కూడా ఫొటోస్ దిగుతారు. ఇవన్నీ కూడా సంపత్ నాయక్ ఫోటోలు బయట పెట్టారు. ఇప్పటికైనా మంగ్లీ మేల్కొని బాధితుల తరపున నిలబడితే సరిపోతుంది, లేదంటే ఇలాంటి ఎవిడెన్స్ ఇంకా బయట పెడతామంటూ కూడా సంపత్ నాయక్ చెప్తా ఉన్నారు. ప్రజల పక్షాన పోరాడుతానంటూ చెప్తా ఉన్నారు. వినయ్తో పవన్ వాయిదే వాటివి హైదరాబాద్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU